32 ఏళ్ల పాయల్ రాజ్పుత్ మనసు గాయపడింది. దాదాపు 7 ఏళ్ల క్రితం RX100 తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఓవర్ నైట్ స్టార్డమ్ ను సంపాదించుకుంది. అయితే రాత్రికి రాత్రి గుర్తింపు అనే మాటను పాయల్ అంగీకరించేది కాదు. కొన్నేళ్ల కృషి, పట్టుదల, పరిశ్రమ కారణంగా తనకు ఈ విజయం లభించిందని, ఇది ఓవర్ నైట్ లభించిన అదృష్టం కాదని చెబుతూ ఉండేది. అయితే RX100 మూవీ తర్వాత పాయల్ ను వెతుక్కుంటూ చాలానే అవకాశాలు వచ్చాయి. వాటిల్లో కొన్నింటిని మాత్రమే ఆమె ఎంపిక చేసుకుంది. కానీ ఆ సినిమాలు సైతం పాయల్ ను నిరాశకు గురి చేశాయి. పైగా RX100 తో వచ్చిన సెక్సీ హీరోయిన్ ముద్ర నుండి ఆమె బయటపడలేకపోయింది. వెంకీమామ, డిస్కో రాజా వంటి సినిమాలు చేసినా పాయల్ కు అవేవి పెద్దగా ఉపయోగపడలేదు. సినిమాలతో పాటు అనగనగా ఓ అతిథి వంటి OTT మూవీస్ కూడా చేసింది. అవకాశం ఏ భాషలో లభించినా దానిని పాయల్ రాజ్పుత్ ఒడిసి పట్టుకుంది. అలా పంజాబీ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలో నటించింది. ఏడాదికి 2-3 సినిమాలు చేస్తూ వచ్చినా ఆమెకు గ్రాండ్ విక్టరీని అందించిన చిత్రాలు మాత్రం లేవనే చెప్పాలి. ఇదే సమయంలో తనను తెలుగులో పరిచయం చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో మరోసారి మంగళవారం మూవీలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ఆమెకు పరాజయాన్ని అందించింది. దాంతో విసిగి వేసారిన పాయల్ రాజ్పుత్ ఓ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కేవలం ప్రతిభ ఒక్కటే సరిపోదని తేల్చి చెప్పేసింది. నెపోటిజం, ఫేవరెటిజం ఉన్నా ఈ రంగంలో రాణించడం అంత సులభం కాదని వాపోయింది. వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోవడం, విజయాలు లభించినా అవి తన ఖాతాలో పడకపోవడం, సినిమా రంగంలోని మేనేజర్ల మైండ్ గేమ్ ఇవన్నీ పాయల్ ను మానసికంగా బలహీనపరిచినట్లుగా అర్థమవుతోంది. నిజానికి పాయల్ తరహాలో తమ ప్రతిభకు తగ్గ అవకాశాలు రావడం లేదని వాపోతున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అయితే ఇదే సమస్య వారసత్వపు నటీనటులకు ఉంది. నట వారసత్వం అనేది 1-2 సినిమాలకు ఉపయోగపడుతుందే తప్ప కెరీర్ కు దండగా ఏ మాత్రం నిలబడదు. ఫైనల్ గా ప్రతిభ ఉన్నవారే ఇక్కడ నిలబడతారని చరిత్ర చెబుతోంది. సో ఇవాళ కాకపోతే రేపు పాయల్ రాజ్పుత్ తన ప్రతిభతో సరైన గుర్తింపును తెచ్చుకుంటుందని అనుకోవచ్చు. ప్రస్తుతం పాయల్ రాజ్పుత్ తెలుగులో వెంకటలక్ష్మి చిత్రంలోను, తమిళంలో గోల్మాల్, ఏంజల్ మూవీస్ లో నటిస్తోంది.